హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను బందర్ షరీఫ్ బెగ్వాన్ అని క్యాపిటల్ సిటీలో ఉన్నాను, బ్రూనై క్యాపిటల్ సిటీ. సో మీరు నిన్న వీడియో చూసారు కదా, ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో ఎట్లుంది బ్రూనై అని ఫస్ట్ రోజు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసిన. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈరోజు మనం ఏం చేద్దామంటే బ్రూనైలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ విలేజ్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అది ఇక్కడ దగ్గరలోనే ఉన్నది, వాటర్ పైననే ఉంటుంది అనమాట ఆ ఏరియా మొత్తము. నాకు కూడా ఎక్సైటెడ్గా ఉన్నది. నేను అంతకుముందు బంగ్లాదేశ్లో చూసినప్పుడు అది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్లో బోట్స్ ఉంటాయి కదా, బోట్స్లో నివసించే వాళ్ళు. ఇది ఏకంగా రివర్ పైననే ఒక ఇల్లులన్నిటి కట్టుకున్నారు. సో వెళ్ళేసి చూద్దాము. టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం బాగా హ్యూమిడిటీ ఉన్నది. మామూలు ఎండ కొట్టినా పర్లేదు, కానీ ఈ కంట్రీస్ అన్ని వియత్నాము, కంబోడియా, ఫిలిప్పీన్స్, ఈ మలేషియా, ఈ బ్రూనై ఇవన్నీ ట్రాపికల్ కంట్రీస్ కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, వర్షం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 70% రెయిన్ ఫారెస్ట్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి అంత చిప్ ఉంది. నేను ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్ 8:30కి ఓపెన్ చేసి ఉన్నాయి. కాకపోతే సిస్టర్ మెనూ అంతా చూసి ఒక్క వెజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చిన. తిన్నాము. ఇక్కడ అన్ని చికెన్ ఇంకా ఏదేదో బీఫ్ ఉంది. వెజ్ బర్గర్ నా కోసం అని స్పెషల్గా చేయమని చెప్పా. సో తిన్నాం. బ్రేక్ఫాస్ట్ చేసేసిన. బ్రేక్ఫాస్ట్ బిల్ ఎంత అయిందంటే చెప్పాలా, 469 రూపాయలు అయింది. రిచ్ కంట్రీలో మనం ఈరోజు 469 రూపాయలు పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసినాం. జస్ట్ బర్గరు అండ్ మ్యాంగో జ్యూస్ అంతే. మన ఇండియాలో అయితే 20 రూపాయలకి మ్యాంగో జ్యూస్ వస్తుంది, బర్గర్ ఒక 50 రూపాయలకు వస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్పెన్సివ్. సో చూద్దాం. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట విలేజ్. వెళ్ళి చూసేసి వద్దాం. ఇంకా అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ వచ్చేసి ఈ సిటీలో చిన్న మాల్ అనమాట. మనము అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేద్దాం ఇది అయిపోయిన తర్వాత. సో ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తే కొన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ మనము బస్ దిగిన వెంటనే ఇటు సైడ్ కొంచెం ఒక 500 meters నడుచుకుంటూ వచ్చేస్తే వాటర్ విలేజ్ ఫెర్రీ స్టాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచే మనం ఒక స్మాల్ బోట్ తీసుకొని వెళ్ళాలి. సో రోడ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. కొంతమంది వస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా తక్కువ మందిని నేను చూశాను బుర్ఖా వేర్ చేసుకోవడం, ఏంటంటే బయట తిరగడం. కార్లు నడుపుతున్నారు. ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు కదా, కార్లు నడుపుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ ఎక్కువ జనాలను అయితే చూడలేదు. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పాపులేషనే తక్కువ కదా, 4 lakhs. ఒక మీడియం సైజ్ యూట్యూబర్ సబ్స్క్రైబర్లంతా ఈ కంట్రీ పాపులేషను. మనకి ఇక్కడ 2 భాగాలు ఉన్నాయని చెప్పిన కదా, సేమ్ బ్రూనైకి 2 parts ఉన్నాయి. ఆ పార్ట్స్లో 90% ఇక్కడ నివసిస్తే 10% మాత్రమే అటు సైడు కొంచెం ల్యాండ్ కల్టివేటింగ్ కానీ ఏమన్నా ఇట్లా వ్యవసాయానికి సంబంధించినవన్నీ అక్కడ వేస్తారు. అక్కడ మొత్తం ఇండిజినస్ పీపుల్ ఉంటారనమాట, మొత్తం ట్రైబల్ పీపులే. సో అటు సైడ్ వీలైతే వెళ్దాం, లేకపోతే లేదు. ఇటు సైడ్ ఒక ఫెర్రీ చూడొచ్చు, ఏదో మాన్యుమెంట్ లా ఉంది, మంచిగా ఉన్నది. ఇటు చూడండి ఫ్రెండ్స్, జాగింగ్ చేస్తున్నారు. 9 గంటలకు జాగింగ్ చేస్తున్నారు వీళ్ళు రిచ్గా. 9 గంటలకు జాగింగ్ చేసుడేంద్రా అయ్యా. సో ఇది బట్ ఎనీవే 9 గంటలకు చేసినా 8 గంటలకు చేసినా కొంచెం హెల్తీ ఉండడానికి ఎప్పుడు చేసినా పర్లేదు. బట్ వర్కౌట్ మాత్రం చెయ్యాలి. ఇది ఉండి ఇటు సైడ్ ఒక హోటల్ లాగా ఉంది. అటు సైడ్ కూడా ఒక హోటల్ ఉంది. ఇటు సైడ్ మీకు కనిపించేదంతా వాటర్ విలేజే. ఎందుకంటే కొంచెం ఇది లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి మీకు కనిపిస్తలేదేమో, కానీ కాకపోతే అదిగో అక్కడ నుంచి అక్కడి వరకు, అక్కడి నుంచి అక్కడి వరకు, అక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నది. ఓకే, సో వెళ్దాము ఈ బోట్ నుంచి. హలో, వాటర్ విలేజ్ $1 అంటే 67 రూపాయలు ఫ్రెండ్స్, తక్కువనే. ఈ వెదర్లో ఫోటోలు దిగినా కూడా ఏం మంచిగా రావు. అంత ముందే మన మొహం అంతంత మాత్రం అంటే ఈ ఇంట్లో ఫోటోలు దిగుదామంటే కూడా మంచిగా రావు. సో అందుకని చెప్పేసి ఇగో ఈ లొకేషన్ అంతా బాగుంది కానీ ఫోటోలు దిగట్లేదు. వెళ్దాము. ఈ బోట్ జాగ్రత్తగా వెళ్ళాలి. లాస్ట్ టైమే బంగ్లాదేశ్లో పడిపోయినా. సో అది గాయ్స్. హలో
మన బోట్ స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న బోట్లు అన్నమాట. నేను బంగ్లాదేశ్లో పడిపోయినప్పుడు అదన్నమాట ఏంది ఆల్మోస్ట్ నేను నా పని అయిపోయిందిరా బాబు అనుకున్నా, కాకపోతే సేవ్ అయిపోయినా. ఇక్కడ ఇది రివర్ అనమాట, బోర్నియో రివర్ పైననే ఉంది విలేజ్ మొత్తము. ఇప్పుడు అంటే కొంచెం ఒక 2 నిమిషాలు సర్వైవ్ అయ్యేంత ఉన్నది, ఈత వచ్చు. బోట్ వెళ్ళిపోయింది. మనకి కేరళ ఉంటుంది కదా, కేరళలో ఫెరీ స్టాండ్, చిన్న చిన్న ఫెరీ స్టాండ్స్ ఇట్లా ఇట్లా, ఇదిగో అక్కడ ఒకటి ఉంది, అది అక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం మన జర్నీ వాటర్ విలేజ్లో. ఫైనల్లీ నేను వచ్చేసా కుపాంగ్ అయ్యర్కి. దీని లోకల్ నేమ్ వచ్చేసి కుపాంగ్ అయ్యర్ అంటారు. సో ఈ విలేజ్ స్టార్టింగ్ అన్నమాట. ఈ విలేజ్ మొత్తము బోర్నియో రివర్ పైన ఉన్నది. సో ఈ వాటర్ మీదనే ఇల్లు కట్టేశారు, స్కూళ్ళు కట్టేశారు, హాస్పిటల్స్ కట్టేశారు, అన్నీ కట్టేశారు. సో మెల్లమెల్లగా ఒకటి ఒకటి విలేజ్ మొత్తం విజిట్ చేసి వద్దాము. సో అది స్టార్టింగ్లోనే ఇగో ఇలాంటి చెక్క బ్రిడ్జ్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం చెక్కతో తయారు చేసినాయి. ఇగో ఇవన్నీ కొన్ని కూలిపోయినాయి. ఇటు సైడ్ ఒక ఇల్లు ఉన్నది, ఇక్కడ లాడ్జ్ కూడా ఉన్నది ఫ్రెండ్స్, హోటల్స్ కూడా చెప్తున్నాయి కదా, ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. సో ఇటు సైడ్ కొంతమంది డోర్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఇవంతా గట్టి సిమెంట్ ఉంటుంది కదా, అది చూడండి 40% ఇట్లా షేక్ అవుతుంది. మేబీ ఇది కూలిపోతుంది అని చెప్పేసి. లేదు ఏసీ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏసీ ఉంది. ఇదంతా కొంచెం క్లాస్ ఏరియా లాగా ఉంది, అంటే మంచిగా ఉన్నాయి. రివర్ మీద ఉందనే కానీ అన్ని ఫెసిలిటీస్ అవి ఇవి అన్నీ మంచిగా ఉన్నాయి. ఎవరన్నా కనిపిస్తే మాట్లాడదాం అనుకుంటే ఎవ్వరు లేరు. ఇగో ఇక్కడ బాతులను పెట్టేసారు. ఇటు సైడ్ కొంచెం మంచిగా ఉన్నది ఏరియా అంతా. సో ఇది ఓ ఓ ఓ ఓ అరవకు. సో ఇది బాతులను పెంచుకుంటున్నారు. ఇంటి లోపల ఎవరు అంతా కనిపించినట్లు లేరు ఫ్రెండ్స్, మొత్తం అంతా క్లోజ్ చేసుకొని లోపల ఉన్నారు అన్నమాట. సో ఇది ఇటు సైడ్ కూడా వెళ్దాము. మంచి గ్రాఫిటీ తోటి వేసేసారు. సో ఇక్కడ కొంచెం మనము జాగ్రత్తగా అడుగు ఆచి తూచి వెయ్యాలి, ఎందుకంటే ఇది మొత్తము ఈ చెక్క ఇట్లున్నది. మన వెయిట్ 50 కాబట్టి కొంచెం జాగ్రత్తగా పడిపోయినాం అనుకో ఇంకా అంతే, ఏం లేదు. మేకులు ఉన్నాయి, గుచ్చుకో అమ్మో, చూసి వేయాలి ఫ్రెండ్స్. అమ్మ తోడు, బ్రిడ్జ్ ఘోరంగా ఉంది. అమ్మ ఆయన ఇటు సైడ్ పోవచ్చా లేదా అసలు? వామ్మో గాయస్, ఇది పోయిందనుకో మా కింద పడ్డామనుకో ఇంకేం లేదు, ఘోరంగా ఉంటుంది. ఇదంతా మొత్తం శిథిలావస్థలు ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇటు సైడ్ కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఏం లేదు, మన పొలాల గట్ల మీద నుంచి నడిచినట్టు జాగ్రత్తగా అడుగు ఆచి తూచి వేయాలి. అటు సైడ్ మొత్తం పాత ఉన్నది ఆ చెక్కలన్నీ, ఇటు సైడ్ కొంచెం కొత్తగా ఉన్నాయి అండ్ గట్టిగా ఉన్నాయి. అమ్మో 50 కిలోలు ఉన్నా ఫ్రెండ్స్ నేను. 50 కిలోలకి ఇది వెయిట్ ఆపుతుంది, అది మాత్రం ఆపట్లేదు. ఇంకా నాకంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ పని అంతే, ఇక కింద పడిపోవడమే. ఇటు సైడ్ ఒక ఇల్లు ఉన్నది, ఇటు సైడ్ చూద్దాము. ఇది రోడ్లు అన్నమాట, వాటర్ విలేజ్ రోడ్లు ఇవి, ఓకేనా. మనము అది వెళ్తాం కదా, ఇక్కడ సైకిల్స్ అలాంటి బండ్లు ఏం రావు, జస్ట్ మనుషులు అట్లా వెళ్ళాలి. మరి వీళ్ళకి బైక్స్ కార్లు ఉంటే ఎట్లా తీసుకెళ్తారు ఏందని తెలియదు. ఇక్కడ పక్షులను కూడా పెంచుకుంటున్నారు. సో అక్కడ మనకి బ్రిడ్జ్ కూలిపోయింది కదా, ఒకవేళ బ్రిడ్జ్ కూలిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ బోట్ తోటి ఇంటికి మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. సో కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. వాళ్ళు మరి అక్కడ బోర్డింగ్ పాయింట్లో దిగకపోతే ఇటు సైడ్ వచ్చేసి ఇంటి దగ్గర దిగుతున్నారు అనమాట. అట్లున్నాయి కొన్ని ప్లేసెస్. విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది, చూడొచ్చు. కుల్ఫీ లాంటివి దొరుకుతున్నాయి. ఓపెన్ 8 PM అట, 9 ఈవినింగ్. సో ఇది బయటకు మాత్రం క్లోజ్ చేసే ఉన్నది, కాకపోతే ఇది ఓపెన్ అని రాసింది. లోపల 2-3 గ్యాస్ బండలు ఉన్నాయి, ఇక్కడ కూర్చొని తినడానికి అని 3-4 చైర్లు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా బ్రిడ్జ్ కూలిపోయింది ఫ్రెండ్స్. బ్రిడ్జ్
ఇక్కడ మనకి బ్రిడ్జ్ అంటే రోడ్లు అనుకో, ఇక్కడ రోడ్ సిస్టమ్ బాగాలేదు పోవడానికి రావడానికి. ఆ ఇల్లు మాత్రం క్లోజ్ చేసేసారు. ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంది. సో జనాలు ఏంది కనిపించట్లేదు నాకు. జనాలు కనిపించకపోయేసరికి నాకు ఇది మరేందా అని అర్థం అవ్వట్లేదు. అటు సైడ్ క్లోజ్ చేసి ఉన్నది, ఇటు సైడ్ ఒక మంచి పెద్ద బంగ్లా కనిపిస్తుంది. ఇదంతా డబ్బులు ఉన్న వాళ్ళది అనుకుంటా. ముందర స్పేస్ ఉంది, ఇటు సైడ్ లోపల సైకిల్స్ ఉన్నాయి, అటు లోపల మంచి వెహికల్ కూడా ఉంది, ఒకటి చిన్న సైజ్ వెహికల్ అటు ఇటు తిరగడానికి అని చెప్పేసి. సో ఇటు సైడ్ కొంచెం మంచి ఉన్నాయి ఇండ్లు, బాగున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఇంటి ముందర దిష్టి బొమ్మ ఎట్లా పెట్టిరో చూడండి. గుమ్మడికాయ బదులు కొబ్బరికాయ కట్టి దాని మీద దిష్టి బొమ్మ పెట్టారు, దిష్టి తగలకుండా. సో బ్రూనైలో దిష్టి బొమ్మ అంటే అది ఫ్రెండ్స్, దిష్టి బొమ్మని చూసారు కదా. సో ఇటు సైడ్ ఒక ఇల్లు ఉన్నది. సో అక్కడ ఏదో పిల్లితోటి ఆడుతుంది ఆంటీ. అక్కడ బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్, బ్రిడ్జ్ దాటుకొని వచ్చిన ఇటు సైడ్ ఒకటి బోట్ స్ట్రక్ అయిపోయింది అన్నమాట. ఇటు సైడ్ 2-3 ఇండ్లు ఉన్నాయి. సో ఇటు మొత్తం అంతా చీకటి ఉన్నది అనమాట. ఇటు సైడ్ ఒకటి ఏంటిది, ఏదో ఆఫీసు క్లోజ్ చేసి ఉన్నది. ఇదేం ఆఫీస్ అంటే ఏదో ఆఫీస్ లెక్క ఉంది ఇది. సో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా, అది క్లోజ్ చేసి ఉన్నది. ఇటు సైడ్ కూడా ఇండ్లలో బోట్లు ఉన్నాయి. సో అమ్మో ఈడ కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా బాబు. ఇగో ఇది బోటు. సో ఇదన్నమాట. ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది, కిరాణా షాప్ కనిపిస్తలేదు, ఒకటేదో గవర్నమెంట్ ఆఫీస్ కనిపించింది. అయ్యో ఇటు సైడ్ కూడా 4-5 బోట్లు అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఇదంతా కొంచెం దారుణంగా ఉన్నది. ఇక్కడ జనాలు నివసిస్తున్నారు, మనం వాళ్ళని చూడడానికి వచ్చాము. ఒక ఇంటి ముందర చెత్త డబ్బా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. అదిగో ఈ రివర్లో చెత్త పడేయడం లేదు వీళ్ళు, ఆ చెత్త బుట్టలో పడేసేసి మామూలుగా పంపించేస్తారనమాట. ఇక్కడ కూడా చాలా నీట్గా ఉన్నారు. సో అది మనము అక్కడ చూసినాం కదా నిన్న, ఒక ఆవిడ కార్లో తీసుకొచ్చి చెత్త డస్ట్బిన్లో పడేస్తుంది. ఇక్కడ కూడా చెత్త డబ్బాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అనుకుంటా. సో ఇక్కడ కూడా కొన్ని బోట్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వావ్. ఇక్కడ విలేజ్లో ఒక షాప్ ఉంది, కిరాణా షాప్ లాగా. సో వీళ్ళకి సంబంధించిన చిన్న సామాన్లు అమ్మడానికి అని చెప్పేసి. కోకోకోలా నో, ఓకే. NPC wipes. Okay. How much it is? $1. $1? Yes. It's a real Coca-Cola? Yes. Or? Real Arab Saudi. Okay. This is ringgit kan ya? Dollar. $1? Yeah, $1. Okay. రెస్టారెంట్కి వచ్చేసి ఒక కోక్ అండ్ బ్రూనై ట్రెడిషనల్ ఫుడ్ నసికాతో అంట. నసికాతో టేస్ట్ చేద్దామని వచ్చిన. సో టేస్ట్ చేద్దాం, చూసి చెప్తే ఎలా ఉంటుందో. ఇది సేమ్ ఎట్లుందంటే ఎల్లిపాయ కారం లెక్క ఉంది. చికెన్ వచ్చేసి నీకు కావాలా తింటావా? తింటావా? సరే తిను, ఇగో తినేస్తా. సో అది చికెన్ లాగా ఉంది ఫ్రెండ్స్, KFC చికెన్ లాగా. సో అంత నార్మల్గానే ఉన్నది. దీనికి వచ్చేసి 70 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. ఆల్మోస్ట్ బ్రూనై డాలర్ వచ్చేసి 68-69 అట్లా నడుస్తుంది. సో అది తినేద్దాం, ఫినిష్ చేసేసి వెళ్దాం. హలో, వాట్స్ యువర్ నేమ్? హువా. Bye. Okay. బాయ్, టేక్ కేర్. సో గైస్ ఈమెకి కొంచెం లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అవి ఇవేం రావట్లేదు. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది, అదేంటంటే ఆమెకి 400 బ్రూనై డాలర్స్ అనేటివి శాలరీ అంట. సో ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కదా, ఇందులో చాలా మట్టుకు లేరు జనాలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారంట. వాళ్ళే బిజినెస్ చూసుకొని ఒక 2-3 నెలలు ఉండి మళ్ళీ వచ్చేస్తారంట. సో అట్లుంది. ఇక్కడ చాలా మట్టుకు ఇండోనేషియా పీపుల్, ఫిలిప్పీన్ పీపుల్ ఉన్నారు ఎక్కువ మంది పనులు చేయడానికి. ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం చాలా రిచ్గా ఉన్నారు. ఇదంతా కొత్త చెక్కలు వేసారు, బాగా చాలా బాగుంది. ఇది మంచిగా ఫాస్ట్గా నడవడానికి.
ఇంతకుముందు అయితే అంత పాత ఉంది, ఆ బ్రిడ్జ్ మొత్తం పడిపోతామని చెప్పేసి భయం అయింది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మంచినీళ్ళ వాటర్ ఉన్నాయి కదా, అవి వెళ్ళడానికి ప్రతి ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇట్లా పైపులు పెట్టేసారు డైరెక్ట్ ఇంట్లకే. ఈ బ్లూ కలర్ది మంచినీళ్ళ పైప్ అన్నమాట. సో అక్కడ బట్టలు ఆరేసి ఉన్నది, ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. మనమంతా అది అంత రిచ్ ఏరియాకి తిరిగినాం కదా, ఇది కొంచెం నార్మల్ ఏరియా అన్నమాట. సో అటు సైడ్ మస్జిద్ ఉంది, ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి బాగా పాత ఉన్నాయన్నమాట ఇవి బ్రిడ్జ్. ఈ నీటిలో ఇండ్లు ఓకే పర్లేదు, కాకపోతే నేను బంగ్లాదేశ్లో చూసింది అయితే చాలా దారుణము. పడవలు ఉంటాయి కదా, అవి వాటరు ఇట్లా అటు ఇటు అయినప్పుడు ఇట్లా 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 ఊగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా అలలు వచ్చినప్పుడు అట్లా వచ్చినా కూడా వాళ్ళు అందులోనే పడుకోవడము, అందులోనే వంట చేసుకోవడం అవన్నీ ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ కొంచెం స్టేబుల్గా ఇండ్లు ఉన్నాయి. బట్ అయినా కూడా ఇది డేంజరే, ఎందుకంటే ఎప్పటికీ పాములు రావచ్చు, పురుగులు రావచ్చు, ఏమన్నా రావచ్చు ఈ వాటర్ నుంచి పైకి. సో ఇవంతా కొంచెం బ్యాక్ వాటర్ కాబట్టి, సారీ ఈ రివర్ వాటర్ కాబట్టి ఏమైనా రావచ్చు. సో ఇవన్నీ మడ్డిగా ఉన్నాయి వాటర్ అంతా. సో దారుణంగా ఉంది. అంతా చిన్న ఇల్లులు నడుస్తూ ఉంటే ఓ పెద్ద ఉన్నది ఇది అంతా. అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అదే బ్రిడ్జ్. రెండు బ్రూనై ఐలాండ్స్, బ్రూనై ఉంది కదా, రెండు పార్ట్స్ అని చెప్పేసి ఆ పార్ట్స్ని కలిపే ప్లేస్ అన్నమాట బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది. నో థ్యాంక్ యూ. సో మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాం కదా, ఆపోజిట్ ఒక మస్జిద్ ఉంది కదా, మస్జిద్ క్లోజ్ చేసి ఉందంట. మనకి ఇట్లాంటి బోట్స్ ఉంటూనే ఉంటాయి ఇటు సైడ్ అటు సైడ్ తిరగడానికి. సో ఎవరన్నా ఇలాంటి ప్లేస్లో ఉండాలనుకుంటారా, ఉండాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇట్లా వాటర్ ఉంటాయి, కింద కావాలనుకుంటే చేపలు పట్టుకోవచ్చు, స్విమ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకటి మూవీ ఉంటుంది కదా, ఘర్షణ మూవీలో హీరోయిన్ తీసుకెళ్తుంది ఇలాంటి ఒక ఇంటికి. కిందంతా వాటర్ ఉంటాయి, పైన ఇల్లు ఉంటుంది అనమాట, వుడ్ హౌస్. సేమ్ ఇవన్నీ అట్లనే ఉన్నాయి, ఒకటి కాదు కొన్ని వందలు ఉన్నాయి ఈ నుంచి అక్కడి వరకు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు నీళ్ళంటే కొంచెం భయము, మనకు స్విమ్మింగ్ రాదు కాబట్టి అదే తప్ప ఇంకేం లేదు. కొంచెం ఇక్కడ హ్యూమిడిటీ కూడా ఉన్నది, మళ్ళీ నాకు పాములు అంటే భయం. యాక్చువల్గా చాలామంది అనుకుంటారు పాములు, నేను కప్పలను పట్టుకుంటా కానీ పాములు అంటే నాకు భయం. సో ఇక్కడ ఇలాంటి ఈ ఏరియాలలో పాములు చాలా డేంజర్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రెప్టైల్స్ ఏమేమి ఉంటాయంటే కోబ్రాస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా కోబ్రాస్, ఈ రెయిన్ ఫారెస్ట్లలో కోబ్రాస్ అనేటివి చాలా మట్టుకుంటాయి. సో అది గైస్, చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి గాయస్. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఇల్లులన్నీ తీసేశారు. సో మొత్తం అంతా ఖాళీ చేసేసారు అనుకుంటా, మొత్తం క్లీన్ చేసి పెట్టారు. ఇటు సైడ్ కొంచెం కూలిపోవడానికి రెడీగా ఉన్నాయి అనమాట, చెక్క ఇల్లులు ఇవి కూడా. సో అక్కడి వరకు అంతే, చూద్దాం అక్కడి వరకు వెళ్ళేసి. బట్ ఇక్కడ నడుస్తూ ఉంటే కొంచెం టెన్షన్ అవుతుంది పడిపోతామని. ఒక దగ్గరనేమో మంచిగా ఉన్నాయి, గట్టిగా కొత్త చెక్కలు ఉన్నాయి, ఒక దగ్గరనేమో నార్మల్గా ఉన్నాయి. మనం ఏది నమ్ముకొని అయితే గ్రాంటెడ్గా తీసుకొని అయితే పోలేము, ఎందుకంటే కింద పడిపోయినాం అనుకోండి, కింద మొత్తం చెక్కలు ఉన్నాయి. కింద వాటర్లో పడ్డా పర్లేదు, సేవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మొత్తం చెక్కలు, ఇనుప ముక్కలు, ఇంకేంటి అవి ఉన్నాయన్నమాట, రాళ్ళు రప్పలు. సో కింద పడ్డాం అనుకోండి మేజర్గా అయితే ఇంజురీ జరుగుతుంది. సో అందుకనే జాగ్రత్తగా నడవాలి, లేకపోతే మన పని అంతా. ఇక చూడండి ఇక్కడ మొత్తం చెక్కలు, చెక్క ముక్కలు అవన్నీ ఉన్నాయి. కిందంతా బాటిళ్ళు అవి ఇవి, అంటే ఈ రివర్లో ఉన్న డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ మొత్తం కొంత వాటర్ తగ్గిపోయిన వెంటనే ఆ చెత్త అంతా ఇక్కడ కూడుకుపోయింది. దీనివల్ల కూడా రోగాలు వస్తాయి, దోమలు ఉంటాయి. ఇంట్లో బయట ఇదిగోండి అన్నం ఉంది కదా, అన్నంని ఎండబెడుతున్నారు. మరి దీన్ని దేనికి వాడతారు నాకు తెలియదు. కొంచెం అయితే రైస్ ఎండిపోయింది ఫ్రెండ్స్, చూడొచ్చు. అన్నంని ఎండబెడుతున్నారు వండిన తర్వాత. సో అది ఇక్కడ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా. వీళ్ళు ఏంటంటే కొంచెం పక్షులు అవి ఇవి మంచిగా పెంచుకుంటున్నారు అనమాట. ఇది హోటలా? ఇది జస్ట్ లైక్ హోటల్ ఫ్రెండ్స్, రెస్టారెంట్. హలో, ఈజ్ దిస్ రెస్టారెంట్? నాట్ రెస్టారెంట్. ఓకే, వాట్ ఈస్ దిస్? హోమ్? ఓకే. ఇక్కడ రెస్టారెంట్లు లేవంట, ఇక్కడ చిన్న ఫన్ జోన్ లా ఉన్నది. సో ప్రతి ఒక్క ఇంటికి ఏసీ మాత్రం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్, చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా
ఇల్లు ఇట్లాంటి. హలో, హాయ్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. లక్కీ. I just make a video. Your first time coming? First time. Can I? Okay. Name? Julius. Huh? Julius. Julius. Julie. Maiden. Maiden. Husband. Husband. Okay. ఇక్కడ చిన్న కిచెన్ ఉంది. ఫోటో? ఓకే షూర్ ఫోటో. Ba, sini gambar ba? దిస్ డైనింగ్ టేబుల్? Yes. ఓకే, దట్ వన్. Okay. ఓకే, ఇక్కడ ఏందో బాక్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇంట్లో కొంచెం ఇగో ఇలా ఉంది ఇల్లు. అక్కడ ప్రైజ్లు ఉన్నాయి. మేబీ తాత ఏమన్నా స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు. సో ఇల్లంతా చూడొచ్చు ఎట్లుందో. ఈ నుంచి అక్కడ కూడా బాక్సులు ఉన్నాయి. ఇదంతా పెద్ద ఉన్నది ఇల్లు. సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏసీ మాత్రం లేదు. సో అది గైస్. ఫోటో? ఓకే ఫోటో అడుగుతున్నారు. మనం ఫోటో దిగి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఓకేనా? ఫేవరెట్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, Amir Khan. అమీర్ ఖాన్. యూ వాచ్ అమెరికన్ మూవీస్? Apa? అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆల్ ఖాన్స్. Macan. Siapa main tak? Macan kah siapa kah? Hah? Ali Bachchan. అమితాబ్ బచ్చన్. Video film. Mobatin. Mobatin. మొహబ్బతేన్. ఓకే మొహబ్బతేన్ చూసిందంట అమ్మ. సో అది. కెన్ యూ సింగ్? No. No? Sim. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అని చెప్పేసి మంచిగా గుర్తుపడతారు మన ఇండియా నుంచి. సో వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం. ఓకే, బాయ్. సో నాకు తినమని చెప్పేసి ఇబ్బంది పెట్టిరనమాట. వద్దని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందే తిన్నా, అదొక రీజన్. మళ్ళీ వాళ్ళు పోర్క్ అండ్ బీఫ్ తింటున్నారు. సో మనకు ఆ స్మెల్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి టక్మన్ నేను నెక్స్ట్ టైం వస్తా అని చెప్పేసి వచ్చేసిన. సో అది ఇక్కడ యూజువల్గా ఏమవుతుందంటే మామూలుగా పోర్క్ తినరు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. కానీ కాకపోతే అట్లేం కాదు. ఇక్కడ పోర్క్ తింటున్నారు అండ్ బీఫ్ తింటున్నారు, సీ ఫుడ్ కూడా తింటున్నారు మంచిగానే. నేను విన్నా వాళ్ళు కూడా అంటే లోపల మొత్తం ఇస్లాంకి సంబంధించినవో కొటేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ముస్లిమ్స్ పోర్క్ తింటారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. అది గైస్. కానీ చాలా మంచి పీపుల్. ఎక్కడికో మన ఇండియా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అని చెప్పేసి సంఘాలు గుదేసుకుంటారు. అది నేను ఫైనల్లీ ఎవరినైనా కలుద్దాం, ఇల్లు చూపిద్దాం మీకు అనుకున్నా. ఫైనల్గా చూసేసాం. సో గైస్, బోట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక బోట్ వచ్చేసింది. సో అందులో ఎక్కేసి మనం అటు సైడ్ వెళ్ళిపోదాం ఇంకా. సో మంచి అనిపించింది ఇక్కడ ప్లేస్. చాలా బాగుంది. సో బ్రో దేర్ ఓకే. సో మనం వచ్చిన దానికి పైన ఇట్లా ఎండ తగలకుండా ఉన్నది కానీ ఇది లేదు. సో అది గాయ్స్. సో గాయ్స్, ఇది వరల్డ్ లోనే చాలా పెద్ద వాటర్ విలేజ్ అన్నమాట. కొంచెం పెట్రోల్ వాసన వస్తుంది. పెట్రోల్ డీజిల్ ఇందులో ఏం వాడతారో తెలియదు కానీ పెట్రోల్ వాసన వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.